అండి, అందరికీ నమస్కారం. సో మగువ ట్రెండింగ్ డిజైన్స్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీకు. ఎందుకంటే నిన్న లైవ్ చేసేంత వరకు కూడా ఇన్ని డౌట్స్ మీకు ఉన్నాయి అనే విషయం నాకు తెలియదు. చాలామంది స్టోర్ ఎక్కడ అని అడుగుతున్నారు. సో స్టోర్ లొకేట్ అయ్యి ఉన్నదైతే ఏలూరు. సో ఏలూరులో మగువ ట్రెండింగ్ డిజైన్స్ అండి. సో ఏలూరులో ఎక్కడ అంటే ఆర్ఆర్పేటకి స్ట్రైట్ చివరికి వచ్చేసారంటే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, గంగానమ్మ టెంపుల్ అని చెప్పేసి. సో దాని ఆపోజిట్లోనే మా స్టోర్ ఉంటుందన్నమాట. సో స్టోర్ డీటెయిల్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఏంటి అనుష గారు ఇంత తక్కువ ఐటెంతో వచ్చారని అనుకుంటున్నారా? తక్కువ ఐటెంతో వచ్చాను కానీ చాలా ప్రీషియస్ ఐటెంతో వచ్చాయండి. ఏంటి అంటే మీ అందరి ఫేవరెట్, మోస్ట్లీ నా ఫేవరెట్ ఉప్పాడ. సో అసలు ఒకనొక టైంలో ఉప్పాడ చీరలేందే కనీసం పెళ్ళిళ్ళు కూడా జరగని పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే అంటే ఉప్పాడ లేనిదే, అంటే ఉప్పాడ యొక్క సారీ లేనిదే పెళ్ళిలో ఆ చీర లేనిదే ఏ పెళ్ళి జరిగి ఉండదు. అంత ఏలిన చీర అనమాట. సో అంటే చాలామంది బోర్ అయిపోయి ఉంటారు. మేబీ ఉప్పాడకి ఏంటి అంటే కొంచెం అవే డిజైన్స్ రిపీట్ అవుతూ ఉంటాయండి మోస్ట్లీ. దానికోసం చాలామంది బోర్ అయిపోయి ఉంటారు. సో అందుకే మీకోసం చాలా కష్టపడి చాలా తిరిగి ఉప్పాడలో మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్, అదేవిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీవింగ్ అనేది మీకు తీసుకురావడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందండి శారీ అయితే. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, తర్వాత బ్లౌజ్ వచ్చి దీన్ని ఓపెన్ చేశాను, సరే బ్లౌజ్ వచ్చి పట్టుకున్నాను. బ్లౌజ్ వచ్చి ఇట్లా, అంటే చాలా వెతికి కొన్ని తీసుకొచ్చామండి. అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఓకే ఈ చీరలు ఇప్పటి నుంచి ఉన్నాయి, ఈ చీరలు ఇప్పటి నుంచి ఉన్నాయి అని చెప్పేసి చాలా క్యాలిక్యులేట్ చేసి చాలా చాలా కష్టపడి ఒక మంచి కలెక్షన్ అయితే మీ ముందుకి తీసుకురావడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో. అసలు ఉప్పాడ చీరలకి మగ్గం వర్క్ చేయించి దాన్ని కనుక అసలు నిజంగా కట్టుకున్నట్లు, అంటే పర్ఫెక్ట్గా అద్దినట్లు చీర కట్టుకుంటే దానికి కరెక్ట్గా డిజైన్ చేయించి మగ్గం వర్క్ కానీ లేస్ వర్క్ కానీ దానికి ఉండే రిచ్నెస్, దానికి ఉండే కంఫర్ట్ అసలు ఇంకా ఏ చీరలోనూ ఉండదు అన్నట్లు ఉంటుంది. నలగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పాడ చీర ఏంటి అంటే దగ్గరకు వచ్చి నలిగిపోదు అనమాట. చాలా హ్యాపీగా మనం మెయింటైన్ చేయొచ్చు దాన్ని. అండ్ అందులోనే ఇది మీకు పైన పర్పుల్ కదా, సిల్వర్ వీవింగ్ ఇచ్చాడు దీంట్లో. సో సిల్వర్ వీవింగ్ ఇవ్వడంలో మీకు ఏమవుతుంది అంటే ఇది టిష్యూలా అనిపిస్తుందా, కొంచెం పేస్టల్ షేడ్ వచ్చింది కదా జనరల్గా. ఇది ఎందుకు వచ్చింది అంటే సిల్వర్ వీవింగ్ మీకు మధ్యలో రావడం వల్ల. సో మీరు ఇందాక చూసిన కలర్కి కొంచెం డిఫరెంట్ కలర్ అన్నమాట. కింద చూసారు కదా బోర్డర్ మాత్రం భలే అనిపించింది అన్నమాట. 2 బోర్డర్స్ అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది ఉప్పాడ సారీస్లో మట్టుకి. నాకు ఉప్పాడ గురించి ఎట్లా తెలుసు అనుకుంటారా? బేసిక్గా మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఉప్పాడకి చాలా దగ్గరలో, అదేవిధంగా మా బ్రదర్ కాకినాడలో జాబ్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకని మోస్ట్లీ నేను ఎప్పుడు ఉప్పాడ హోల్సేల్ షాప్స్ అట్లా వెళ్ళను. ఉప్పాడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇళ్లల్లో నేస్తారనమాట. అక్కడికి వెళ్ళిపోయి మనం కూర్చున్నాం అనుకోండి, మనకు చాలా మంచి ఐటమ్ వస్తుంది. సో ఉప్పాడ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే దగ్గరలో అటు సైడ్ ఉప్పాడ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీకు బయట కనిపించే హోల్సేల్ షాపులకి కాకుండా కొంచెం ముందుకెళ్ళిపోయి ఇంటి దగ్గర నేస్తూ కనిపిస్తాయి మీకు కొన్ని ఇల్లులు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చక్కగా వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే మీకు మంచి స్టాక్, మంచి కలెక్షను, ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీకు ఒకసారి వాళ్ళతో ఎంక్వైరీస్ చేసుకుంటే మీకు మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి. మంచి ఆరెంజ్ లుక్ వస్తుందా, ఇది పింక్, రాణి పింక్, ఆరెంజ్ అన్నీ మిక్స్డ్ కలర్స్ అండి. కల్నేత, అదేవిధంగా ఇట్లా అంచులో మీకు వచ్చేసి బుట్టీస్ ఇచ్చాడు. ఎందుకు ఇంత చాలా ఇదిగా డీల్ చేస్తుందంటే కొంచెం సారీస్ కాస్ట్లీ సారీస్ అండి. అదేవిధంగా మీకు చాలా కష్టపడి తయారైన సారీస్ ఇవన్నీ కూడాను. మేము తీసుకురావడానికి కూడా చాలా కష్టపడ్డాం. అదేవిధంగా బ్లౌజ్
మీకు సారీ లుక్ కట్టుకుంటే ఈ చీరలు చూడ్డానికి ఎట్లున్నాయి నాకు తెలియట్లేదు, కానీ చాలా బాగుంటాయి సారీస్. అసలు డిఫరెంట్గా తీసుకొచ్చాను అనమాట జనరల్గా. ఇది ఒక కలర్ అండి, నేను అసలు ఉప్పాడలో చూడలే. జనరల్గా ఉప్పాడ డయ్యింగ్కి ఎక్కువ ఏమంటారు బ్లూ కలర్స్, ఎక్కువ గ్రీన్ కలర్స్, తర్వాత వచ్చేసి ఎక్కువ పింక్ కలర్స్, రెడ్డిష్ కలర్స్, బ్లాక్లో జమ్దాని ఎక్కువ వస్తుంది. సో ఇవి ఎక్కువ ఉప్పాడలో ఉంటుంది. అసలు నేను ఈ కాంబినేషన్ అయితే ఈ మెరూన్ కూడా ఉప్పాడలో ఎక్కువ వస్తుంది. ఈ పైన ఈ కాంబినేషన్ కొంచెం ఉప్పాడ నేను షాక్ అయ్యాను. ఓకే వీళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారా అని అనిపించింది అనమాట. సో ఇది కూడా అంతే, రిచ్ పళ్ళు, బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది. అదేవిధంగా సారీ అంతే ఇట్లా బుట్టీస్ తోటి. ఇవన్నీ మీకు వీవ్ చేసేటప్పుడు పోగులు పడుతూ ఉంటాయండి. సో అవే అందం బేసిక్గా హ్యాండ్లూమ్కి. నేను అదే చెప్తాను మా పిల్లలకి, మేడం ఇది డ్యామేజ్ వచ్చేసింది మేడం అని చెప్పేసి చూపిస్తారు. చూపించినప్పుడు మీ తలకాయ అవే నిజంగా చేతి కళలకి అదే అందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోగు రావడము, లేకపోతే అలా కనిపించడం అనేదే అందం అని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేస్తా. సాఫీ అని మీకు మొన్న వీడియో చేసింది కదా అమ్మాయి, నేను ఇక్కడ మాకు ఇవి చీరలు వెళ్ళవండి, ఇవి మనకి పోచంపల్లి శారీస్ వెళ్ళవు బేసిక్గా. తీసుకొచ్చిన అంత కాస్ట్ పెట్టి, మోస్ట్లీ ఏలూరు వచ్చేసి అంటే అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అనేది ఇక్కడ కష్టం. ఎక్కువ బల్క్ ఆఫ్ మేము కొంచెం కొంచెం తీసుకొస్తాం అనమాట. సో అలా నాకు స్పెషల్గా ఒకసారి నేను క్వాలిటీ చెక్ చేద్దాము, అసలు వాటిని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఒక చీర తెప్పించాను. చీర తెప్పిస్తే ఆ సారీ వచ్చేసి 9,500 అనుకుంటండి. సో 9,500 చీర తెప్పించి అక్కడ పక్కన పెడితే ఏముంది రోజు, మేడం ఈ చీర నాకు చెప్తే నేను 2,000లో తెచ్చేస్తాను కదా మేడం, నేనే డిజైన్ చేసేస్తాను మేడం ప్రింట్లు ఇలా వేసేసి, ఎందుకు మేడం ఈ చీరకి ఎంత పెట్టారు అంది. అది మీకు ఈ కింద వీడియోస్కి వెళ్ళండి, షార్ట్స్లో నేను వరలక్ష్మి వ్రతం రోజున కట్టుకున్న శారీ అనమాట, పోచంపల్లి శారీ, గ్రీన్ బాటిల్ గ్రీన్ టైప్ అండ్ బ్లూ కలర్ శారీ అనమాట. తర్వాత అది డిజైన్ చేసి దాని బ్లౌజ్ కుట్టించి కట్టుకున్న తర్వాత, మేడం ఈ చీర ఆ చీరేనా అని అడిగింది. సో అలా ఉంటుంది హ్యాండ్లూమ్స్ కథ అనమాట. చూసినప్పుడేమో ఏంటివి ఇంత కాస్ట్ చెప్తున్నారు అంటారు, తర్వాత కట్టుకున్న తర్వాత అసలు అది ఇచ్చే రిచ్ లుక్ ఉంటుంది చూడండి. సో అన్ని డబుల్ బార్డర్స్ అండి. పైన ఇది ఒకటి కూడా చాలా డిఫరెంట్ కలర్ ఉప్పాడలో నేను చూసిన వాటిల్లో, పైన పీచు కింద మరూను. సో తర్వాత బ్లౌజ్ పళ్ళులో మరూన్ ఇచ్చాడు, డార్క్ మెరూన్ అనమాట, బొట్టు రంగు అంటారు కదా అది, అదేవిధంగా ఇది పైన పేస్టల్ షేడ్ ఇచ్చాడు. సో నేను పేస్టల్ షేడ్ ఉప్పాడలో చూడడం చాలా రేర్ అండి, ఎందుకంటే ఉప్పాడ డైయింగ్ టెక్నాలజీలో చాలామంది నేను నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్తారు, ఉప్పాడ పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఉప్పాడలో ఈ డైయింగ్ నిలబడదు, మీకు వేరే మంగళగిరిలో దొరికే పేస్టల్ షేడ్స్ కావచ్చు లేకపోతే ఇంకొక షేడ్స్ కావచ్చు, ఉప్పాడలో నిలబడదమ్మా అని చెప్పేవాళ్ళు అనమాట. అసలు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని అడిగా అనమాట నేను. సో ఎందుకు ట్రై చేయకూడదు పేస్టల్ షేడ్స్, ఇప్పుడు అందరూ ఎక్కువ పేస్టల్ షేడ్స్ కలుపుతున్నారు, ఎవరు బ్రైట్గా కట్టట్లేదు కదా అంటే అది నిలబడదు అని చెప్పేసి వాళ్ళు ట్రై చేసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ కట్ చేస్తే ఒక 4 ఏళ్ల తర్వాత నేను పేస్టల్ షేడ్స్ చూస్తుంటే ఉప్పాడలో అసలు నాకు భలే అనిపించింది అనమాట. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,500 అండి, బికాజ్ ఆఫ్ రిచ్ బుట్ట. సో 7,500 ఈ సారీ కాస్ట్. ఈ చీరలు కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే తెలుసు కదా మా నెంబర్, వాట్సాప్ నెంబర్ 7893846466కి మీ సారీని స్క్రీన్ షాట్ తీసి పెడితే మా పిల్లలు మీకు డీటెయిల్డ్గా వీడియోస్ తీస్తారు. ఇంకొకటి ఏంటంటే మీకు క్యామ్లో కనిపిస్తున్న క్వాలిటీ మీరు వీడియో కాల్ చేసినప్పుడు కానీ లేకపోతే కెమెరాతో అంటే మా పిల్లలు ఫోన్లో వీడియోస్ తీసి మీకు పెడుతున్నారు కదా, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే స్టోర్ ఫోన్ వచ్చేసి చిన్న ఫోన్, ఒప్పో ఫోను, కాబట్టి ఆ లైటింగ్కి సంథింగ్ మీకు తెలిసిందే కదా, ఫోన్లో వస్తే ఎంత క్లారిటీ తక్కువగా వస్తుంది. మీకు ఇప్పుడు క్యామ్లో ఏమైతే చూపిస్తున్నానో, ఏదైతే వీడియోస్ ఏవైతే సారీస్ చూపిస్తున్నానో సేమ్ ఎగ్జాక్ట్ కలర్ మీ ఇంటికి వచ్చేసరికి ఉంటుంది. పిల్లలు చూపించినప్పుడు లేకపోతే అంటే మీరు డీటెయిల్డ్గా వీడియోస్ అంటే మీకు ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి.
కలర్ గురించి అయితే మీరు అసలు కంగారు పడక్కర్లేదు. ఈ వీడియోస్ అన్ని క్యామ్లో రికార్డ్ అవుతున్నాయి కాబట్టి సో క్లియర్గా ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో అదే కలర్ మీకు అక్కడ రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. మీకేంటి అంటే అసలు ఐటమ్ ఎలా ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ కోసం మీరు మా పిల్లలు వీడియో కాల్ చేసినప్పుడు దాన్ని చూసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లవ్ చేయండి. అదేవిధంగా థ్యాంక్స్. చాలామంది నాకు నేను అంటే ఓపెన్గా ఏదైనా మాట్లాడింది ఉండుంటే దానికోసం చాలామంది వచ్చి నా వెనకాల నిలబడినందుకు చాలా థ్యాంక్స్. ఎస్, మళ్ళీ చెప్తున్నా, ఏదైనా సరే చేతి వృత్తుల యొక్క ఆరిజిన్ ఏదైతే ఉంటుందో వాటిని మనం పాడు చేయకూడదు. ఆర్ట్ని ఎప్పుడు కూడా మిస్మానిపులేట్ చేయకూడదు. వచ్చే తరాలకి కూడా ఆర్ట్ యొక్క ఆ కళ యొక్క విశిష్టతను మనం చెప్పాలి, చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. అసలు క్వాలిటీస్ లేకపోతే కాస్ట్ల గురించి కాదు, ఆర్ట్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అయింది, దాని యొక్క అద్భుతం అండి అది ఒక మనకి. అసలు మనకి కలంకారీలు అవ్వచ్చు, ఉప్పాడలు అవ్వచ్చు, లేకపోతే మంగళగిరిలు అవ్వచ్చు, పెడన అవ్వచ్చు, ఒక అద్భుతం. సో పెడన మోస్ట్లీ పర్షియన్ టెక్నాలజీ, శ్రీకాళహస్తి వచ్చేసి ఇండియన్ టెక్నాలజీ ఇన్ కలంకారీ అండి. బేసిక్గా ఇదంతా మనకి ఏమంటారు అంటే ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఇక లేకపోతే మనం చదువుకున్నప్పుడు గతంలో ఎప్పుడో రాజుల గురించి చరిత్రలు చదువుకున్నప్పుడు అప్పట్లో అలా ఉండేవట, అప్పట్లో నాణాలు ఇలా ఉండేవట, లేకపోతే అప్పట్లో ఆభరణాలు అలా ఉండేవట అని చెప్పేసి అనుకున్నట్లు ఇప్పుడేవైతే ఈ కళలు ఉన్నాయో వీటి గురించి రేపొద్దున మన పిల్లలు కూడా అప్పట్లో అలాంటివి ఉండేవట అని చెప్పుకోవాల్సే పరిస్థితికి వస్తుంది. సో వాటి ఆరిజిన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళామే అనుకోండి, దెన్ వాటిని మనం సంరక్షించుకుంటూ వెళ్తే ఆ స్ఫూర్తి, ఆ సంపదని మనం ముందు తరాలకి ఇచ్చిన వాళ్ళు మొత్తం అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మర్చిపోకుండా వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ మాత్రం మర్చిపోకండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కమెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలి, మేము కూడా గ్రూమ్ అవ్వాలి. మాకు కూడా ఏమి అన్నీ తెలుసు అనేది అయితే నేను చెప్పను. ఎస్, వీ హ్యావ్ టు గ్రూమ్ అవర్ సెల్ఫ్. ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నప్పుడు అవి ఏంటి అనేది దాని గురించి డిస్కషన్ చేస్తాను, దాని గురించి తెలుసుకుంటాను. ఒకవేళ నాకు తెలియకపోతే దెన్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.